వెల్కమ్ టు ఫోకస్. మేడం తుస్సాడ్ మ్యూజియం సెలబ్రిటీస్ ప్రతిరూపాల నెలవు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు ఈ మైనపు మ్యూజియంలో కొలువుదీరి ఉంటారు. అంతటి గొప్పవారి సరసన మరో బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ కూడా చేరబోతోంది. లండన్లోని తుస్సాడ్ మ్యూజియానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుంది. దేశాధినేతలు, సినీ, రాజకీయ ప్రముఖులంతా ఒకే చోట కనిపిస్తే ఎలా ఉంటుందో ఈ మ్యూజియం చూస్తే తెలుస్తుంది. ఎన్నో విశిష్టతలున్న మేడం తుస్సాడ్ మ్యూజియం మరోసారి మన అందానికి మురిసిపోయింది. ఈసారి మ్యూజియంలో కత్తి లాంటి బాలీవుడ్ తార బొమ్మలా మారబోతోంది. వాళ్లకి ప్రపంచంలో పేరు సంపాదించుకున్న వారంతా కావాలి. వాళ్ళని మైనపు బొమ్మలుగా మార్చేసి వాటిని అక్కడ ప్రదర్శనకు ఉంచాలి. కానీ ఆ అవకాశం అందరికీ రాదు. వివిధ రంగాల ప్రముఖుల్లో అక్కడ ప్రతిమలుగా కొలువుదీరే గౌరవం కొందరికి దక్కుతుంది. మేడం తుస్సాడ్ మ్యూజియంలో ప్రతిమ ఉండడమంటే ఆ గౌరవం, గుర్తింపే వేరు. మేడం తుస్సాడ్ మ్యూజియంలోకి ఓసారి ప్రవేశిస్తే మనల్ని మనం మర్చిపోతాం. అక్కడి మైనపు బొమ్మల్లో మన మహాత్ముడు ఉన్నారు. ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపేసిన జర్మన్, ఒకప్పటి నియంత హిట్లర్ ఉన్నారు. ఈ ఇద్దరి మైనపు బొమ్మల్ని మ్యూజియంలో ఒకే చోట చూడొచ్చు. బెనజీర్ భుట్టో, ఇందిరాగాంధీ నిత్యం కయ్యాలతో కాలు దూవుకునే దాయాది దేశాలకు ఒకప్పటి అధినేతలు. వీళ్ళిద్దరి మైనపు బొమ్మలు పక్కపక్కనే ఉంటాయి. నిజ జీవితంలో వీరిద్దరూ కలిసే అవకాశం తక్కువగానే ఉన్నా 10 కాలాలుగా మ్యూజియంలో మాత్రం కలిసే ఉంటున్నారు. తుస్సాడ్ మ్యూజియంలో బొమ్మలు ప్రత్యక్షంగా వారే అక్కడున్నారా అని భ్రమింపజేస్తాయి. ముఖ కవళికల్లో, ఆహార్యంలో చిన్నపాటి తేడా అయినా లేకుండా అచ్చుగుద్దినట్లు అలాగే ఉన్న ప్రతిమల్ని చూసి ఎవరైనా సరే సంభ్రమాశ్చర్యాలకు గురవ్వాల్సిందే. సందర్శకులకే కాదు, తమ బొమ్మలు చూసుకున్న సెలబ్రిటీస్ కూడా అదే అనుభూతికి లోనయ్యేలా అంత అద్భుతంగా తీర్చిదిద్దుతారు మైనపు బొమ్మల్ని. నల్ల సూర్యుడు నెల్సన్ మండేలా, పాప్ కింగ్ మైకేల్ జాక్సన్, దశాబ్దాలుగా హాలీవుడ్ ని ఏలిన తారలు, దేశాధినేతలు వారు వీరనేం లేదు. ఎందరో ప్రముఖుల ప్రతిరూపాల బొమ్మల కొలువు మేడం తుస్సాడ్ మ్యూజియం. మేడం తుస్సాడ్ మ్యూజియంలోకి అడుగుపెట్టిన వారెవరైనా మైమర్చిపోవాల్సిందే. సజీవ రూపం ఉట్టిపడేలా అక్కడి మైనపు బొమ్మలుంటాయి. నల్ల సూర్యుడు నెల్సన్ మండేలా, జేమ్స్ బాండ్ చిత్రాల్లో నటించిన ప్రిన్స్ బ్రాస్నన్, ప్రిన్సెస్ డయానా, అందాల భామ మర్లిన్ మన్రో, లేడీ గాగా వంటి ప్రముఖుల బొమ్మలున్నాయి. వీరిని నిజ జీవితంలో ఎన్నడూ చూడని వారు కూడా ఈ బొమ్మల్లో వారిని ప్రత్యక్షంగా చూసినా, కలుసుకున్న అనుభూతిని పొందుతారు. మన బాలీవుడ్ ప్రముఖుల్లో బిగ్ బి మైనపు బొమ్మ ఈ మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణ. మేడం తుస్సాడ్ మ్యూజియంలో మన దేశానికి చెందిన చాలా మంది సెలబ్రిటీస్ కు స్థానం కల్పించారు. బాలీవుడ్ దిగ్గజాలు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్, మాధురి దీక్షిత్ వంటి వారి మైనపు బొమ్మలు ఈ మ్యూజియంలో అలరిస్తాయి. బాలీవుడ్ సినిమాలు చూస్తున్న ప్రపంచ సినీ అభిమానులకు మన తారల్ని చూసే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందుకే మ్యూజియంలో మన తారల బొమ్మలు చూసిన వారంతా అమ్మో బాలీవుడ్ అనుకుంటారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అయితే తన బొమ్మను చూసి పదే పదే మురిసిపోయాట. అంతటి పనితనం ఉంటుంది ఆ బొమ్మల్లో. కనుముక్కు తీరు మాత్రమే బొమ్మల్లో ప్రతిఫలిస్తుందనుకుంటే పొరపాటు. ప్రతి మనిషి ముఖ కవళికలు కూడా బొమ్మలో ప్రతిఫలించేలా జాగ్రత్త వహిస్తారు. పొడుగు, బరువు, శరీరాకృతి, దుస్తులు ఎక్కడ వంక పెడదామన్నా వీసమెత్తు అవకాశం కూడా ఇవ్వరు. అందుకే ఈ మ్యూజియానికి ప్రపంచవ్యాప్తంగా అంత పేరు.